హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కొంత మందకొడిగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ చెందాల్సి వస్తుంది. ఇక ధన వ్యవహారాల విషయానికి వస్తే చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వేళకి నిద్రించడం, భుజించడం మీకు ఎంతో మేలు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తీసుకునే నిర్ణయాల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున పెద్దల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనుకోని చికాకులు, అవమానాలు ఎదురవుతాయి. ఇక వివాహ సంబంధాలు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే ఉంది. ఇక తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. ఆలోచించి ఆచితూచి అడుగు వేయడం ఈరోజు వృషభ రాశి వారికి ఎంతో మేలు. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. క్షణికావేశం కూడా మీకు ఈరోజు చేటు చేస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే ఎంతో మేలు. ఇక విదేశీ యానాన్ని కూడా వాయిదా వేసుకోండి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. డబ్బు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు రాబడి తగ్గి రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఇబ్బందులు అనేవి పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు తప్పకపోవచ్చు. వైద్యులకు, క్రీడాకారులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించడం ఎంతో మేలు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.